నమస్తే. 9 నెలల క్రితం వైఎస్ జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వైసీపీ రాజకీయంగా ఇప్పట్లో కోలుకోలేదు అని అందరూ అనుకున్నారు. కాలం అనేది శక్తివంతమైంది. ఊహించని మార్పుల్ని తీసుకొచ్చే శక్తి కాలానికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న జగన్ 9 నెలలు గడిచేసరికి తన వెంట జనాన్ని పరుగు తీసేలా చేసుకున్నారు. తన వెంట పడుతున్న జనాన్ని చూసి జగనే ఆశ్చర్యపోతున్నారు అని సమాచారం. అయితే ఈ జనాదరణను ఎలా చూడాలి అనే ప్రశ్న తలెత్తింది. ఇది కేవలం జగన్పై అభిమానంగా చూడాలా, లేక సీఎం బాబు ప్రభుత్వంపై వ్యతిరేకతగా పరిగణించాలా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్కటి మాత్రం నిజం, హామీలపై పిల్లి మొగ్గలు వేస్తూ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు అనే బాబు కామెంట్స్తో తాము మోసపోయాము అని జనం అసంతృప్తికి లోనయ్యారు. సూపర్ 6 పేరుతో జగన్ కంటే రెట్టింపు సంక్షేమ లబ్ధి ఇస్తాను అని చంద్రబాబు హామీలు ఇవ్వడం వల్లే కదా తాము కూటమిని ఆదరించింది అనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో వాళ్ళ ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ప్రజల చేతల్లో లేదు. పాలకుల ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. మోసపోయాము అనే భావనను జీర్ణించుకోలేరు. ఇదే సందర్భంలో జగన్ చేసింది నిజాయితీగా చెప్పారు. అలాగే మరోసారి అధికారం ఇస్తే ఏ మేరకు చేయగలనో దాపరికం లేకుండా వెల్లడించారు. కానీ జగన్ ఎన్నికల సందర్భంలో చెప్పిన నిజాలు, ఇచ్చిన వాగ్దానాలు జనానికి రుచించలేదు. చంద్రబాబు సంపద సృష్టించి అంతా మీకే పంచుతామని చెప్పడం జనానికి బాగా నచ్చింది. అలాగే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఉద్యోగులకు ఏవేవో హామీలిచ్చారు. ఇప్పుడేవి అమలుకు నోచుకోవడం లేదు. చివరికి మొదటి ఫైల్స్పై బాబు సంతకానికి నోచుకున్న డిఎస్సి నిర్వహణకే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయిన తరువాత నిర్వహిస్తాము అని ప్రకటించారు. రాజకీయాలలో నాయకులపై ప్రజలకు ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలు ఉండవు. ఎవరి వల్ల లాభం లేదా నష్టం అనేవి మాత్రమే చూస్తారు. ఆ కోణంలో చూస్తే జగన్ హయాంలో సామాన్య ప్రజల చేతల్లో డబ్బు తిరగాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బహుశా అందుకేనేమో జగన్ అంటే నెమ్మదిగా ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. ఇది నాణానికి ఒకవైపు. నాణానికి రెండో వైపు బాబుపై వ్యతిరేకతగా చూడవచ్చు అనే అభిప్రాయం కూడా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా నాయకులపై ప్రజల కోపం శాశ్వతం కాదు అని జగన్కొస్తున్న ప్రజాదరణే నిదర్శనం.